ఓకే, నెక్స్ట్ శ్రవంతి గారు మీరేం చేయబోతున్నారండి? పల్లీలతో కొబ్బరి లడ్డూలండి. పల్లీలతో కొబ్బరి లడ్డూలు. అవునండి. ఓకే, సూపర్ అండి. రెండిటి కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్లీ, పల్లీలు కొబ్బరి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, పల్లి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా పల్లీలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో మీరు ఇక్కడ రెడీ చేసి పెట్టారన్నమాట. పెట్టేసానండి. పల్లీలు వేయించి పౌడర్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. అంటే మీరు కొంచెం కచ్చా పచ్చగా చేశారు, అలాగే ఉండాలా? ఫైన్ గా కాకుండా మనకి అది ఫ్లేవర్ కనిపించాలంటే పౌడర్. సో మరీ ఫైన్ గా కాకుండా కాస్త బరకగా చేసుకున్నారు. అవునండి. ఓకే, తర్వాత అండి మామూలుగా డ్రై ఫ్రూట్స్ అన్ని మనం గీలో వేయించుకుందామా? నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. సో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి, మీకు ఏమేమి కావాలో వేసేసుకోండి. నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అవునండి. సో లడ్డు అన్నారు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో కలుపుతారా? అవునండి. కాజు, బాదాం, కిస్మిస్. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో సరిపోతుందా అండి? ఇంకా కొంచెం బ్రౌనిష్ అవ్వాలి. ఓకే, చూసుకోండి, కిస్మిస్ అక్కడ అయిపోతుంది. నేను అయిపోయా అంటుంది, తీసేయండి. కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో ఈ పచ్చి కొబ్బరి కొంచెం నేతిలో వేయించుకున్నాక చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్. ఏదైనా నేతిలో వేయించాక టేస్ట్ వస్తుంది. ఏదైనా వేయించచ్చు అని చెప్పి ఏది పడితే అది వేస్తే టేస్ట్ రాదండి. కొన్ని మాత్రమే నేతిలో టేస్ట్ ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ స్వీట్. మీరు వంటల్లో నాకన్నా బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా. ఏం కాదండి, మామూలేనా? అవునండి. వంటలు చేస్తూ ఉంటారుగా? లైట్గా. ఓకే, ఎవరు చేస్తారు మరి మీ ఇంట్లో వంటలు? నేనే చేస్తాను, మా అత్తగారు బాగా చేస్తారు. మీ అత్తగారు బాగా చేస్తారా? సూపర్. ఓకే, కొంచెం నెయ్యి వేసి కొంచెం ఓట్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, అన్నీ నేతిలో ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట. వేయించి పక్కన పెట్టుకో. సో ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకుంటారా? లేదండి, చక్కెర పాకం చేసుకొని అన్ని పాకంలో వేసుకుంటామండి. ఓకే ఓకే అండి, ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు మనం చక్కెర పాకం చేసుకోవాలి. ఇది పెట్టేద్దాం. వాటర్ వేనా? లేదండి, పంచదార వేసి. ఓకే, వాటర్. సో ఇందులో స్వీట్నింగ్ అంతా కూడా పంచదారతోనే అండి. చక్కెర అడుగంటకుండా బాగా కలుపుకుంటూ పాకం చేసుకోవాలి. పాకంలో ఏమో అడుగంటదిలేండి, వాటర్ ఉంటుంది కదా. ఏం చేస్తూ ఉంటారండి మీరు శ్రవంతి గారు? నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి. ల్యాబ్ టెక్నీషియన్? అవునండి. ఓకే, సో వర్కింగ్ కాబట్టి మొత్తం రోజు హడావిడి ఉంటుంది కదా, టైం చాలా తక్కువ ఉంటుంది. పాకం అయిపోయిందా? అయిపోయిందండి. తర్వాత ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి పాకం వేసుకుందామండి. ఓకే, ఈ పాకానికి సరిపడా మనం ఒక్కొక్కటి పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకుందామండి. చేసుకోండి. సో వేయించి పౌడర్ చేసిన పల్లీల పొడి, కొబ్బరి తురుము, ఓట్స్ అండి. అది కూడా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా. అలాగే డ్రై ఫ్రూట్స్. లాస్ట్కి ఇలాచీ పౌడర్ కొంచెం టేస్ట్ కోసం. పాకంలోనే ఇలాచీ పౌడర్ వేసేసున్నా బాగుండేదేమో. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి.
ఇది పల్లీలతో మెయిన్ ఐటమ్ కాదు, కొన్ని పల్లీలు కూడా వేయించి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం అండి. అవి కూడా ఇందులో వేస్తున్నారా? అవునండి. సో ఆ లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం పల్లీలు కూడా తగులుతూ ఉంటాయి. బాగా మిక్స్ చేసేసుకున్నారా? అయిపోయిందండి. లడ్డు చుట్టేసుకుందామా ఇప్పుడు? చేతికి ఏదైనా కొంచెం నెయ్యో లేకపోతే నూనె రాసుకుని చేసుకుంటే బెటర్, అంటుకోకుండా ఉంటుంది. లడ్డు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అని చేసుకోవచ్చు. బాగుంది. యాక్చువల్లీ చేసిన విధానం కూడా కాస్త వెరైటీగా ఉంది. పాకం వేరే బౌల్లోకి తీసుకుని అందులో మిక్స్ చేసుకుని కాస్త డిఫరెంట్గా చేశారు. రన్ లడ్డు సైజ్ తగ్గిపోయింది ఏంటండి? ఇదేమో పెద్దగా చేశారు, ఇదేమో కొంచెం చిన్నది, ఇది మరీ చిన్నది. ఓ, నెక్స్ట్ సైజ్ కూడా అలాగే ఉంది, ఇది ఇంకా చిన్నది. వావ్, బాగా చేశారండి. ఈ గ్రాఫ్లో చేస్తున్నారు లడ్డూలు మీరు. అంటే పిల్లలు చిన్నగా తింటారు కదండి. ఇక్కడ ఎవరున్నారండి పిల్లలు? మెయిన్ వాళ్ళ కోసమే కదండి చేసేది. ఓ ఓకే ఓకే, సరిపోతుందిలేండి. ఓకే, అయిపోయిందండి. పల్లీలతో కొబ్బరి లడ్డు రెడీ. ఓకే, పల్లి కొబ్బరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన వేరుశనగ పలుకులలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పొడిగా చేసుకోవాలి. యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము, ఓట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి తీగ పాకం రానివ్వాలి. ఒక బౌల్లో పాకం, వేరుశనగ పలుకుల పొడి, వేయించిన పచ్చి కొబ్బరి తురుము, వేయించిన ఓట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పల్లి కొబ్బరి లడ్డూలు రెడీ.